నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఈ పరిణామాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల భద్రత, ప్రాంతీయ శాంతి నిలకడగా ఉండటం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్, అమృత్ మండల్ హత్యలు అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న ఓవైసీ ఈ ఘటనలను ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య అర్థవంతమైన సానుకూల చర్చలు కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎంఐఎం పూర్తి మద్దతిస్తుందని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ ఒక సెక్యులర్, జాతీయవాద పునాదులపై ఏర్పడిన దేశమని గుర్తు చేసిన ఓవైసీ అక్కడ సుమారు 2 కోట్ల మంది ముస్లిమేతర మైనారిటీలు నివసిస్తున్నారని చెప్పారు. వారి భద్రత, హక్కుల పరిరక్షణ ఆ దేశ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన బాధ్యతగా ఉండాలని సూచించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఇరు దేశాల ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఓవైసీ తెలిపారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనెస్ మైనారిటీల భద్రతపై కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో శాంతి నెలకొనడం కేవలం ఆ దేశానికే కాకుండా భారత్లోని ఈశాన్య రాష్ట్రాల భద్రతకు కూడా అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్, ఐఎస్ఐ, చైనాల పాత్ర ఈ ప్రాంతంలో ఆందోళన కలిగించే అంశంగా మారిందని ఓవైసీ హెచ్చరించారు. ఇలాంటి శక్తుల పరిస్థితులను అస్థిరపరిచేందుకు ప్రయత్నించే అవకాశాలను విస్మరించకూడదన్నారు. అదే సమయంలో భారత్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపైన ఆయన తీవ్రంగా స్పందించారు. దేశంలో శాంతి, సామరస్య వాతావరణం నిలవాలంటే ప్రతి ప్రభుత్వం మైనారిటీల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని ఆయన అన్నారు. జై హింద్.